హార్వెస్ట్ చేద్దామండి. కొద్దిగా హార్వెస్ట్ ఉంది. చిక్కుడుకాయలు, టమాటా లాస్ట్కి వచ్చేసినట్టే కొద్దిగా పోస్తున్నాయి. కానీ హార్వెస్ట్ చేస్తూ మొక్కలు మెయింటెనెన్స్ గార్డెన్ ఎలా చేస్తున్నానో మీతో షేర్ చేస్తాను. నమస్తే, నేను మీ నాగమణి. మన ఛానల్ మనీస్ గ్రీనరీ. చిక్కుడుకాయలండి తెంపడానికి ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు ఇవే లాస్ట్ టైం. తెంపడానికి కాదు, తినడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళం. అన్ని చిక్కుడుకాయలు వచ్చేసి, చిక్కుడుకాయలే కాకుండా చిక్కుడుకాయల వెరైటీస్ అన్నీ ఈ క్లైమేట్ సీజన్లో పూస్తాయి అనుకుంటానండి. అన్నీ అప్పుడే పూస్తాయి. అన్నీ ఎండ తగిలేసరికి అన్నీ స్లో అయిపోయాయి. ఈసారి వింటర్లో ఏమీ పెస్ట్ లేదండి. అస్సలు పెస్ట్ కంట్రోల్ ఏమీ స్ప్రే చేయలేదు. కాకపోతే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 2 పూట్ల వాటరింగ్ చేసుకోవాలి. ఓవర్ వాటరింగ్ అయి ఉండకూడదు. ఫస్ట్ సారి కొద్ది వాటర్ పోసినా మరో 2వ పూట వేసేటప్పుడు సాయిల్ తడిచేటట్టు ఉంటే సరిపోతుంది. ఓవర్ అయ్యింది అనుకోండి, నెమటోడ్ స్టార్ట్ అయిపోతుంది, పూత నించోదు. మొక్క అలా క్రమేపీ మొక్క కానీ పాదులు కానీ చనిపోయే ఆస్కారం ఉంటుంది. పూత తగ్గిపోతుంది. స్టార్టింగ్ ఎండను పెట్టి 2 పూటలు వాటరింగ్ పోసినట్లయితేనే పూత రావటానికి కానీ ఆ పూత వచ్చిన పూత నిలబట్టడానికి, సైజు పెరగటానికి ఆస్కారం ఉంటుంది. లాస్ట్ టైం పర్వాలేదండి, కొద్దిగా ఎక్కువే పెరిగాయి. ఈ మొక్క లేటుగా పూత స్టార్ట్ అయిందండి టమాటా. అందుకే చూడండి పూత బాగుంది. లేటుగా వేసిన మొక్కలు, అందుకే ఇంకా పోతుంది. స్టార్టింగ్ వేసిన మొక్కలు అప్పుడే ఎండిపోయి. ఈ టమాటాస్ ఎక్కువైపోయి కూరలో కూడా వేసేస్తున్నాం. చెర్రీ టమాటా బాగానే ఉన్నాయి, టేస్ట్ కూడా. కూరలో వేసి ఎల్లో సీడ్స్ కొంచెం. ఈ మొక్క చాలా పొడుగైంది. ఇది గ్రాఫ్టెడ్ మొక్క, గ్రాఫ్టెడ్ టమాటా అండి. పొడుగైంది. గ్రాఫ్టెడ్ కానీ కూడా పొడుగైనదండి, చాలా పొడవు. ఇక్కడ బుట్టలో అడుగు ఉంది ఎక్కడో టమాటా. వాటరింగ్ చేసేటప్పుడు చూసి, ఇది స్టెమ్ కటింగ్ అనుకుంటాను. వేసేటప్పుడు స్టెమ్కి అడుగున పోతుంది ఇది, అందుకే అడుగుకు వచ్చింది, పైన లేదు. ఇక్కడ చెర్రీ టమాటా ఉన్నాయి. ఎండిపోయిన ఆకులన్నీ ప్రూనింగ్ చేశాను. మళ్ళీ ఆకులు ఎండి మళ్ళీ ప్రూనింగ్ చేయాలి. చేస్తే ఏమైనా కొద్దిగా కాయటానికి ఆస్కారం ఉంటుంది, మళ్ళీ కాపు రావటానికి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, భలే ఉన్నాయి. అందంగా ఉంటాయి కానీ చెర్రీ టమాటా హార్వెస్ట్ చేయడం మహా కష్టం. ఒక మొక్క అయితే పర్వాలే. పచ్చిమిర్చి హార్వెస్ట్ చేసేద్దామండి, ఎక్కువే ఉన్నాయి. పచ్చడి పెడదాం అనుకుంటున్నాను. పచ్చిమిర్చి పచ్చడి పెడదాం అనుకున్నానండి. స్పైసీ తక్కువగా ఉంది కానీ పచ్చిమిర్చి పచ్చడి ఎవరు తింటారో తినరో అని పెట్టడానికి వెనకాడుతున్నాను. చూద్దాం, ట్రై చేద్దాం. ఇంట్లో ఉన్నవే కదా. పచ్చిమిర్చి కూడా ఈసారి పుచ్చులు ఇంకో ఎప్పుడు రాలే. పెస్ట్ కంట్రోల్ కొట్టి చాలా అయింది. అక్టోబర్లో ఎప్పుడో కొట్టినట్టున్నాం. వింటర్లో కూడా ఏం కొట్టలేదు. కొడదాం. వింటర్లో అయితే ఫస్ట్ టైం టెర్రస్ వేసినప్పుడు అయితే వింటర్లో చాలా ఎక్కువ పెస్ట్ కంట్రోల్ వచ్చేదండి. గ్రీన్ పురుగులు వచ్చేసేవి, ఆకు తినేవి. ఆనపకాయలోకి, దోసకాయల్లోకి వెళ్ళిపోయేవి. తర్వాత అలాంటి ఫస్ట్ ఏం లేదు. నేను ఫస్ట్ సరే ఏదైనా సరే స్టెమ్ టూల్స్
ఇన్ని వచ్చాయండి పెద్ద పచ్చిమిర్చి. ఇక్కడ ఒక చెట్లు ఉన్నాయండి టమాటా. మొన్న ఒకసారి హార్వెస్ట్ చేస్తే ముగ్గిపోతున్నాయని, మళ్ళీ కిందకి పడిపోతాయని ఉద్దేశంతో హార్వెస్ట్ చేస్తే. ఈ టమాటా మొక్కలు వింటర్ అంతా పోత అయిపోయినవేనండి. లైట్గా పోతుంది. ఆ మొక్కలు తీసేద్దామంటే ఇంకా పుంజులు ఉన్నాయి, వాటితో తీయబుద్దవకు ఉంచాను. పూర్తిగా ఎండిపోయినట్లయితే తీసేయడానికి మనసు ఒప్పుతుంది, లేకపోతే ఒప్పదు. కాయలు ఉన్నాయి కదా అందుకని. బెండకాయ నారు వేసాను కదండి, చూడండి ఒక్కొక్క టబ్లో 8 ఇలా మొక్కలు వేసాను. చిన్నవే పూత వస్తున్నాయి అప్పుడే. ఈ పుంజు నిలబడటానికి, ఈ పూత నించోడానికి చూసుకోవాలి ఇప్పుడు. ఇక్కడ ఒక స్వీట్ కార్న్ ఉందండి, హార్వెస్ట్ చేద్దాం. లాస్ట్ టైం స్వీట్ కార్న్ హార్వెస్ట్ చేశాను కదండి, చాలా చాలా స్వీట్గా ఉందండి. మార్కెట్లో అమ్మరని నేను జోక్ చేశాను, చిన్న సైజ్ అని జోక్ చేశాను, కానీ స్వీట్ అమోహం. అమ్మో, దీన్ని మరీ పెద్ద వచ్చాయి. మల్టీ కలర్ అనుకున్నాను, కాదు, అన్నీ వచ్చాయి, పెద్దవి కూడా వచ్చాయి. అంటే ఒక్క మొక్కే, కొద్దిగా సాయిల్ ఎక్కువ ఉంది, పెద్ద కళ్ళు వచ్చాయి, బాగుంది. వంకాయలు ఉన్నాయండి. రెండు పూటలు నీళ్ళేస్తే సమ్మర్లో వంకాయలు బాగా పోస్తాయి. ఆనపకాయలు అవి కొంతవరకు పర్వాలేదు, కానీ తర్వాత అవి కూడా డల్ అయిపోతాయి. ఈ ఒక్క మొక్కే ఉన్నాయండి వంకాయలు, ఇవే వచ్చాయి. చుక్కకూర ఉందండి, హార్వెస్ట్ చేద్దాము. ముదురుతుంది, తర్వాత విత్తనాలు వేసాము. అవి బాగా పెరిగినాక ఈ మొక్కలు తీసేసి వేరే మొక్కలు వేసుకుంటే సరిపోదు. ఈ చుక్కకూరలో యాసిడ్ చాలా ఉంటుందండి, యాసిడ్ గుణం ఎక్కువగా ఉంటుంది. సిల్వర్ తెప్పాలు అక్కడ వండామనుకోండి, ఆ తెప్పాలంతా తెల్లగా అయిపోతుంది. ఎవరికైనా యాసిడ్ ఒంట్లో తక్కువ ఉంటే ఈ చుక్కకూర తిన్నట్లయితే రికవర్ అయిపోతుంది. కానీ కొద్దిగా చిన్న వాత గుణం కూడా ఉంటుంది ఈ చుక్కకూరలో. అందుకు నైట్ తినకుండా మార్నింగ్ మధ్యాహ్నం ఉంటుంది కదా, మధ్యాహ్నం భోంచేస్తే సరిపోతుంది. అయితే ఇంత కూర అయింది. ఈ పువ్వులు చూసారా, చాలా అందంగా ఉన్నాయండి. ఫ్రీయే, స్టెమ్ తెచ్చేసాం, చిన్న స్టెమ్. ఈ ప్లేస్లో కొద్ది టమాటా ఉందండి, హార్వెస్ట్ చేసేద్దాం. చెర్రీ టమాటా మొక్కలు తీసేసాను, వేరే మొక్కలు వేసుకోవచ్చని. లేకపోతే ఇలాంటివి చాలా టమాటా వస్తున్నాయి. చిన్న టమాటా,
మట్టిలో వెళ్తే వంకాయ అది పూత అయిపోయినాక స్టెమ్స్ బాగా కట్ చేసేసుకున్నాం అనుకోండి, పెద్ద ఆకులు మళ్ళీ ఇక్కడ ఒక పూత వంకాయ బాగా ఉందండి, ఇది రావడానికి harvest ఆస్కారం చేసేసి ఉంది. కట్ చేయలేదనుకోండి stems అవి లైట్ గా పూత కత్తిరించేసుకుని వస్తుంది, ఎక్కువగా ట్యాప్ రాదు. ఇలా కట్ చేసుకున్నాక మనం ఏమైనా మెన్యూర్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఒక మాదిరి పూత బాగానే వస్తుంది. రెడ్ బొర్బాటి ఉందండి, హార్వెస్ట్ చేద్దాం. ఇది లేట్గా వేసాం కాబట్టి పోస్తున్నాయి. గ్రీన్ అంతా ఫస్ట్ వేసాం, ఈ సీడ్ ఎక్కడో మిస్ అయింది, లాస్ట్లో మళ్ళీ దొరికేసరికి వేసాము. పుయ్యదేమో అనుకున్నాను, బాగానే పోస్తుంది, ఎండలు కాస్తున్నాయి కదా అందుకని. ఒక్క పాదేలండి, మొన్న కూడా హార్వెస్ట్ చేసాం, ముదిరిపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతాయి. ఈ పాదు బాగా పోత వస్తుంది, తర్వాత టేస్టీ కూడా. గ్రీన్ అంతగా గ్రీన్ బొర్బాటి ఇష్టపడలేని వాళ్ళు రెడ్ బొర్బాటి తినొచ్చండి, టేస్టీగా ఉంటుంది. గ్రీన్ బొర్బాటి అంటే అమ్మో మాకు ఇష్టం ఉండదని చాలామంది అంటున్నారు, కానీ చాలా బాగుంటుంది రెడ్ బొర్బాటి. ఇవి వచ్చే బొర్బాటి చెట్టు చెమ్మండి, సీడ్స్ తెంపేద్దాం, ఎందుకంటే సీడ్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ పోత స్టార్ట్ అయింది. నాకు ఇంకా ఈ మొక్క తీసి వేరే ఏదైనా వేసుకుందామనే ఉద్దేశం ఉంది కాబట్టి వాటర్ పోయకుండా వదిలేసానండి, ఎందుకంటే మళ్ళీ పోత స్టార్ట్ అయిపోతుంది. ఇది ఎండినాక ఇది ఎండాక ఫుల్గా మొక్కకున్న పోతంతా ఎండినాకండి మళ్ళీ చిగురు వచ్చేసింది, ఎందుకంటే ఈ బలం తీసుకోవడం ఆపేసి ఉంటాయి. అందుకు సీడ్ ఎలా ఉందో చూద్దాం. ఓహ్ చాలా బాగున్నాయి, జెంట్స్ లాగా. బుసి చెమ్మండి సీడ్, బాగున్నాయి కదా, అందంగా ఉన్నాయి. ఇది తోటకూర మొక్క చూడండి, ఇంతకుముందు దుప్పు తెంపినాక దుప్పు ఇందులో పడిసేసాము, అది వాటర్ లాక్కొని ఇది మళ్ళీ చిగుళ్ళు వచ్చేసాయి. కట్ చేసేద్దాం మన, ఇది కూడా హార్వెస్ట్ చేసేద్దాం. ఇంకేంటి పువ్వు వచ్చేసిందండి, పువ్వు తెంపేసుకుందాం. మళ్ళీ దుప్పు ఉంచి మళ్ళీ వచ్చేస్తాయి. కొద్ది పాలకూర ఉందండి, హార్వెస్ట్ చేసేద్దాం. ఇవన్నీ కొత్త మొక్కలు వేస్తున్నాను, ఇంకా జర్మినేషన్ అయినాయి కానీ ఇంకా పెరగలే. ఇదేంటో చూడు, ఇంకో రకం ఫస్ట్ ఎలా ఉంది. ఇది ఒక పాలకూర, చుక్కకూర, తోటకూర. లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదండి, ఎండిటి ఆకులు కిచెన్ వేస్ట్, మాగిన కిచెన్ వేస్ట్, తర్వాత మన పాటింగ్ సాయిల్ మిక్స్ చేసి బ్యాగ్ నింపి పాదులు వెంటనే పెట్టేశానండి. పాదులు ఇలా పెరిగాయి, 4 పాదులు పెట్టాను. గుమ్మడి, మస్క్ మిలాన్ అనుకుంటాను ఈ 3ను. ఇగో ఇలా పెరుగుతున్నాయి. 1 వీక్ అయి ఉంటుంది, అప్రాక్సిమేట్లీ 1 వీక్ అయి ఉంటుంది. బాగా పెరిగాయండి, చూద్దాం ఈల్డ్ ఎలా వస్తుందని.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వృక్షో రక్షిత రక్షిత, వృక్షాలు రక్షించండి, వృక్షాలు మనల్ని రక్షిస్తాయి.